RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. ముంతా తుఫాన్ దృష్ట్యా మొంటాడ మండలం అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర గిరిజన మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి నదీ తీర ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని, బడేవలస, జగన్నాథపురం, ఆగూరు పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించిన కస్తూర్బా విద్యార్థినులతో మాట్లాడి యోగక్షేమాలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలుసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చారా? ఏంటి మీ పొజిషన్ ఏంటి మేడం? ఓన్లీ అది బడేవర్స్ తోటి ఇక్కడ ఓల్డ్ ఆర్ఎంస్ తోటి ఉంది మేడం. అది ఒకటి చిన్న గండిపడింది మేడం. ఆల్రెడీ అది హ్యాండ్ బ్యాగ్స్ గట్టి అరేంజ్ చేసాం కానీ వేయలేకపోతున్నారు. అది కొద్దిగా ఫ్లో తగ్గిన తర్వాత వేస్తా ఉన్నారు మేడం. ప్రజెంట్ ఈ సైకిల్ అయితే అది ఒకటే ఉంది మేడం. కాకపోతే ఆగూరు విలేజ్ లో కామర్టీ ట్యాంక్ లో సీపేజ్ వస్తుంది అంటే అక్కడ 30 బస్తాలు ఇసుక బస్తాలు వేసి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇంకా రోడ్ మీద ఓవర్ఫ్లో వాటర్ ఆగూరు చప్టా మీద వచ్చింది మేడం. మీసాలపేట దగ్గర వచ్చింది. జగన్నాథపురం పడేవాళ్ళు అది ఫుల్లీ వాటర్ హెవీ అయిపోయింది మేడం. ఒక 10 days నుంచి ఇబ్బంది ఉంది. చెప్తున్నాను, వాళ్ళు వచ్చారా? ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు? ఇచ్చాను మేడం. నైట్ అడిగారు కూడా ఇచ్చాను. ఓకే, అది నేను లాస్ట్ ఇది కాదు, అలా వెళ్దాం అంటున్నాను. ముందైతే దిగిపోయిందండి. పిల్లలను చాలా సేఫ్టీగా ఉంచాము ఇక్కడ. టీచర్లు అందరూ ఇక్కడే ఉంటారు. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, పోలీసు. రేపటి నుంచి వర్షం కూడా ఉండదు. ఓకేనా? మీరు పిల్లలు తీసుకెళ్ళకండి అమ్మా. ఈ టైంలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, జ్వరాలు వచ్చేస్తాయి. మళ్ళీ మీరు హాస్పిటల్ తేవాలంటే కష్టం అవుతుంది. ఇక్కడ పిల్లలకి చిన్న జ్వరం ఉందంటే మేము హాస్పిటల్ పంపిస్తాం. మీ పిల్లలు మాది పూచి అంటున్నాం కదా. ఓకేనా? ఇప్పుడు తీసుకెళ్ళకండి పిల్లలు. జాగ్రత్త. ఒకే స్లాంగ్ లో ఒకే సింగ్ లో మాట్లాడుతున్నాను. ఓకే, నేనెవరో తెలుసా? చాలా పేరు ఫ్రెండ్ లా చెప్తా. సంధ్యారాణి. ఓకే, ఇంకా ఇంకేంటి సంగతులు? 10th క్లాస్ కార్డ్ బాగా చదువుకోవాలి. 2 రోజులే ఎలాగోనో ఈ 2 రోజులు అయిపోతారు. వర్షాలు తగ్గిపోతే చక్కగా చదువుకోవాలి. అప్పుడు మంచి మార్క్స్ పాస్ అవ్వాలి. మీరు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు చెప్పండి? నాకు ఎన్ని గంటలు లేస్తారు? వద్దాం లేచి ఓర్కి స్టార్ట్ చేసి స్టడీస్ కూర్చుంటారా? అలా చేయకూడదు. ఓర్కి లేచి 1 hour యోగా చేయండి. కొత్త అడిగారు మళ్ళీ అట్లా చెప్పేస్తున్నారు. తర్వాత బ్రష్ చేసుకొని అంటే మీ మార్నింగ్ థింగ్స్ ఏమైనా వచ్చేసేసి స్నానం చేయాలి ముందు. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసి వచ్చినంత స్నానం చేసే ముందు ఒక 1 hour యోగా చేసుకోండి. యోగా, మెడిటేషన్ ఇష్టం. యోగా చేసుకుంటే బాడీ మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 10th క్లాస్ కదా, బాగా చదువుకోగలుగుతారు. ఓకేనా? 4 to 5 యోగా చేసుకున్నాక స్నానం చేసిన తర్వాత అప్పుడు మీరు చదువుకోవడం ఏదో చేయండి. ఓకేనా? ముందు చదువుకోవడం కాదు, ముందు యోగా లేచిన వెంటనే. తర్వాత అయిన తర్వాత 7 వరకు అంతా 7:30 టికెట్
అందరూ చదువుతూనే ఉంటారా?